హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పచ్చికారంతో దొండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పప్పుచారు పప్పులోకి బాగుండిద్ది, అలాగే ఒట్టి నెయ్యి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి రెండు వైపులా తొడిమలు కట్ చేసుకొని ఒక దొండకాయను 4 భాగాలుగా కట్ చేసేసి సన్నగా కట్ చేసుకోండి. ఇలాగ దొండకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దినుసులు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. తాలింపు దినుసులలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని ఈ తాలింపును కొంచెం దోరగా వేయించుకోవాలి. తాలింపును దోరగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగ దొండకాయలలో పచ్చివాసన పోయిన తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అలాగే కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు పచ్చికారం కోసం ఒక చిన్న మిక్సీ జార్లో పచ్చిమిర్చి మీ కారానికి తగినంత వేసుకోండి. ఈ రెసిపీకి మనం రెడ్ చిల్లీ వేయము, అందుకని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని 8-10 దాకా వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకి పచ్చికారం అనేది రెడీ అవుతుంది. అలాగే దొండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఈ ఫ్రై అయిపోయిన దొండకాయలలో మనం కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చికారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మనం పచ్చికారంలో అన్ని పచ్చివే వేసాం కాబట్టి పచ్చికారం వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ 3-4 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా 2 ఆకులు పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి తురుము ఒక 4 టీ స్పూన్లు వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలాగా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇలాగా ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.